5 ఎంత 8 + 6 ఎంత అయింది ఇప్పుడు రిపిక్ విష్ణు కుమార్ చదువు విష్ణు కుమార్ ఫస్ట్ ఎన్ని వేసినావు 8 వేసినావా తర్వాత ఎన్ని వేసినావు 6 ఈ రెండింటిని ఏం చేయాలి రెండింటిని ఏం చేయాలి ఇట్రా స్టార్ట్ చేయి అది సమయం ఇక్కడ ఇక్కడ నిలబడు ఇక్కడ అటు చదువు 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 ఇట్రా అటు సంయుక్తాడు లాస్ట్ అక్కి రైట్రా మొత్తం ఎన్ని ఇప్పుడు కలిపి ఏం చేయాలి మనం ప్లస్ అంటే ఏం చేయాలి కలపడం అన్నా కలిపి లెక్క పెట్టాడు ఒకటే కలిపి ఏం చేయాలి మరి కలిపినాక కలిపి లెక్క పెట్టాలి మరి ఎన్ని ఉన్నాయి 8 కలిపి లెక్క పెట్టు విష్ణు కుమార్ లెక్క పెట్టు ఇవన్నీ మొత్తం 8 తర్వాత ఏమవుతుంది చెప్పు లెక్క పెట్టు గట్టిగా విష్ణు కుమార్ చెప్పినాక మీరు చెప్పాలి గట్టిగా 14 అయితే 14 ఏమేమి ఉంటాయి మరి 1 ఎక్కడ వేయాలి 4 ఎక్కడ వేయాలి చెప్పాలి 1 ఎక్కడ వేయాలి 4 ఎక్కడ వేయాలి 1 దేని కింద వేయాలి 4 దేని కింద వేయాలి 4 ఎక్కడ వేయాలి తొందరగా ఆన్సర్ 14 వచ్చిందా క్లాప్స్ కొట్టండి గట్టిగా చదువు మళ్ళా ఎంత ఇది ఈక్వల్ టు మళ్ళా వెరీ గుడ్ నెక్స్ట్ ఎవరు నెక్స్ట్ అక్షయ ఇక్కడ 14 రాయండి డబ్బాల 6 కింద 4 రాయాలి నెక్స్ట్ 9 + 8 నెక్స్ట్ ఏంటిది అక్షయ చెయ్యి నువ్వు ఇట్రా అక్షయ అన్నాడు తొందర రావాలి అక్షయ చెప్పు నెక్స్ట్ లెక్క ఏంటిది అక్షయ 9 + 8 చదవాలా మీరు అక్షయ చదువు మిగతా వాళ్ళు చదువుతలేరు అక్షయ చదివినాక మీరు చదవాలి ఈక్వల్ టు ఎంత అంటే క్వశ్చన్ మార్క్ ఈ డబ్బాలో మనం ఆన్సర్ రాయాలి ఓకేనా ఇప్పుడు ఏం చేయాలి 9 ఎక్కడ వేసుకుంటావు ఎక్కడ వేసుకోవాలి 9 ఎక్కడెత్తు పుస్తకంలో ఎక్కడుంది చెప్పు ఫస్ట్ 9 ఎక్కడ వేసుకోవాలి ఇక్కడ 9 రాసుకో వెరీ గుడ్ క్లాప్స్ కొట్టండి 9 కింద ఏది రాయాలి మరి 9 కింద ఏం రాయాలి ప్లస్ కాదు ఫస్ట్ ఏం రాయాలి ఇది 8 రాసుకో 9 కింద రాయాలి ఇక్కడ కాదు 9 కింద కరెక్ట్ చక్కగా దీని కిందనే రాయాలి
అందరు ఇటు చూడాలి. కొంచెం పైకి రాయి 9. వెరీ గుడ్. 9 8 రాయి. ఇక్కడ స్టార్ట్. 8 ప్లస్ ఎక్కడ పెట్టాలి? 8 ముందు పెట్టాలి ఇక్కడ. చదువు. గీత గీసుకో. ఇప్పుడు 9 పక్కకి ఎన్ని గీతలు ఉన్నాయి ఆడ లెక్క పెట్టండి. బుక్లా లెక్క పెట్టాలి. 9 ఉన్నాయా? కింద ఎన్ని గీతలు ఉన్నాయి? ఇప్పుడు ఎన్ని వేసుకోవాలి మరి? మనం గీతల బదులు ఇన్ని వేసుకుందాం. ఓకేనా? ఇట్రా అక్షయ్, ఇట్రా. ఇది గీతల బదులు ఇవి వేసుకో. ఫస్ట్ ఎన్ని వేసుకోవాలి? ఇటు చూడు. ఫస్ట్ ఎన్ని వేసుకోవాలి? 9 వేసుకో. మీరు కూడా లెక్క పెట్టాలి. అక్షయ లెక్క పెడతా అంటే మీరు లెక్క పెట్టండి. అక్షయ లెక్క పెట్టినాక మీరు లెక్క పెట్టండి. గట్టిగా. నైన్ రాసినాం. 9 ఉంది. ఓకే, 9 వేసినాం. మరి 9కి ఎంత కలపాలి మనం? ఇప్పుడు మళ్ళా 8 వేరే కలర్ వేసుకో. గట్టిగా. 8. ఇప్పుడు ఈ రెండింటిని ఏం చేయాలి మరి మనం? ఇదేం గుర్తు? ప్లస్ అంటే ఏం చేయాలి? 2 సంఖ్యలను, 2 నెంబర్స్ని ఏం చేయాలి? కలపడం అంటే ఏంటి? కలపడం అంటే ఏంటి? ప్లస్ అంటే ఏంటి? 2 సంఖ్యలను కలిపి లెక్క పెట్టాలి. ఏం చేయాలి? ఫస్ట్ కలపాలి, తర్వాత కలిపి లెక్క పెట్టాలి. కౌంట్ దేమ్ టోటల్ హౌ మెనీ? లెక్క పెట్టు. 1 2 3 4 5 6 7 8 9. ఇది 9 ఉన్నాయని తెలుసు కదా నీకు. 9 తర్వాత ఇది కలిపి లెక్క పెట్టు. 10. గట్టిగా. గట్టిగా. 17. ఆన్సర్ ఎంత వచ్చింది ఇప్పుడు? 17లో ఏమేమి ఉంటాయి? 17లో ఏమేమి నెంబర్స్ ఉంటాయి? 1 7. వెరీ గుడ్. మరి 7 ఎక్కడ రాయాలి? 1 ఎక్కడ రాయాలి? ఇక్కడ 8 కింద ఏం రాయాలి? 7. ఇక్కడ 7 రాయాలి, ఇక్కడ 1 రాయాలి. రైట్. 1 6 7. 16 వచ్చిందా? 17. 17 ఆన్సర్ కాదు, 6 కాదు. ఎంత వచ్చింది? ఇది ఎన్ని ఉన్నాయి? లెక్క పెట్టు. ఇదన్నీ 9. లెక్క పెట్టు మళ్ళా. ఇదెంత? ఇవన్నీ 9 తర్వాత లెక్క పెట్టు గట్టిగా. చేయబెట్టి 17 అంటే నువ్వు ఎంత రాసినావు మరి? ఎంత రాయాలి? రాయ్. వెరీ గుడ్. ఇప్పుడు గీత కొట్టిగా. ఇప్పుడు చదువు. ఈక్వల్ టు. ఇక్కడ ఈక్వల్ టు గుర్తుపెట్టుకో.
17. ఇది ఎంత? 7. 1 ఉంటే ఏమవుతుంది? 17. 1 7. ఇక్కడ 7 ఉంది కాబట్టి 17. 6 ఉంటే 5 ఉంటే గట్టిగా చెప్పండి. 8 ఉంటే మరి ఇది ఎంత? 17. ఇక్కడ చదవండి గట్టిగా, అందరు బోర్డుకి వెళ్ళి చూడాలి. ఎంత ఎంత వచ్చింది? ఎంత వచ్చింది? ఆన్సర్ వచ్చిందా? వచ్చిందా? రాసుకోండి. నెక్స్ట్ ఎవరు చెప్తారు? అకీరా. అకీరా రావాలి. అకీరా ఎంత? నెక్స్ట్ ఇది 12 చదవాలి. 12 ప్లస్ 5 ఈక్వల్ టు ఎంత? ఎంత? క్వశ్చన్ మార్క్. ఫస్ట్ ఏం చేయాలి మరి? ఈ పెన్సిల్ ఇక్కడ పెట్టుకోరా, మెడిపోతుంది. రాయ్. ఫస్ట్ ఏం రాయాలి? ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి. ఇది ఎంత? 12లో 10s ఎన్ని ఉన్నాయి? మనం చెప్పలేదా? 110 గట్టిగా. 12 అంటే ఇంతకుముందు చెప్పుకున్నాం. 110 1 ఏంటిది? 1 10s. 10s అంటే టీ అంటే 10 కదా. 10లో ఫస్ట్ లెటర్ ఏంటిది? టీ పెట్టుకున్నా, కరెక్టేనా కదా? 1 10s. 2 ఏంటిది? గట్టిగా. 2 గట్టిగా. 110 2 1s. 1s అంటే ఏంటి? స్పెల్లింగ్ చదవండి. వన్స్లో ఫస్ట్ లెటర్ ఏంటిది మరి? ఓ పెట్టుకోనా మరి నేను? చెప్పండి. 1 10s 2 1s. అర్థమైందా? ప్లస్ మరి ఇక్కడే ఉన్నాయి మరి 5 10s 1s. 1s. వెరీ గుడ్. 5 ఏంటి? 1s. ఇక్కడ రాయిగా, నువ్వు సొంతంగా రాయి. రాగి జావా. రేణుకా ఇవి రెండు పోయి లేకపోతే పట్టు. ఏమైంది? రాయాలే. రిష్కుమార్ నువ్వెందుకు రాస్తాను? మలుపు, అది మలుపు, నువ్వు సొంతంగా రా. మొత్తం మలుపు డస్టర్ తోటి. ఆ డబ్బాలు ఆడబెట్టు. ఏమమ్మా దూరం రాయి కొంచెం. ఇక్కడ ఏం రాసుకోవాలి మరి? ఇక్కడ చూడు. ఫస్ట్ ఇది ఏం రాసుకోవాలి? 1s 10s. ఫస్ట్ ఏం రాయాలి? జరుగు. 12 కదా. 12లో 10s ఎన్ని ఉన్నాయి? అందరు ఇటు చూడాలి, చేతులు కట్టుకోండి. 12లో 10s ఎన్ని ఉన్నాయి?
12లో టెన్స్ ఎన్ని ఉన్నాయి? టెన్స్ ఎన్ని ఉన్నాయి? ఒకటే ఉంది. టెన్స్ ఎన్ని ఉన్నాయి? ఒకటే ఉంది కాబట్టి టీ అంటే ఏంది? గట్టిగా టీ అంటే ఏంది? టెన్స్. ఓ అంటే ఏంది? అందరు చెప్పండి. నేను అడిగిన క్వశ్చన్కి సమాధానం చెప్పండి. టీ అంటే ఏంది? టీ అంటే ఏంది? టెన్స్. చెప్పండి. టీ అంటే ఏంది? టెన్స్. ఓ అంటే ఏంది? వన్స్. టీ అంటే ఏంది? గట్టిగా. ఓ అంటే ఏంది? ఎక్కడ చూస్తాను? ఇక్కడ చూడు. టీ అంటే ఏంది? ఓ అంటే ఏంది? చాక్లెట్ కావాలన్నా వద్దా? కావాలంటే గట్టిగా చెప్పాలి, దిక్కులు చూడొద్దు. టీ అంటే ఏంటి? ఓ అంటే ఏంది? ఓకే. ఇది మొత్తం ఎంత నెంబర్? మరి 12లో టెన్స్ ఎన్ని ఉన్నాయి? వెరీ గుడ్. గట్టిగా చెప్పండి. టెన్స్ ఎన్ని ఉన్నాయి? వన్స్ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. మరి ఇక్కడ టెన్స్ కింద ఎన్ని వేసుకోవాలి? 1 వేసుకోవాలి. మరి ఈ వన్స్ కింద ఎన్ని వేసుకోవాలి? 2 వేసుకోవాలి. ఓకేనా? 12 అయిందా? అయింది. ప్లస్ అంటే ఇక్కడ పక్కకు రాసుకుందాం. ఎంత వేసుకోవాలి? 5. ఇక్కడ జరుగు. ఇప్పుడు 5 టీ కింద వేసుకోవాలనా ఓ కింద వేసుకోవాలనా? ఎందుకు? 5 వన్స్ కాబట్టి. చెప్పండి. 5 ఏంటిది? వన్స్. 5 ఏంటిది? వన్స్ కాబట్టి ఓ కింద వేసుకోవాలి, టీ కింద వేసుకోవద్దు. టీ కింద వేసుకుంటే ఏమవుతుంది? టెన్స్ కింద వేసుకోవద్దు. 5 వన్స్ కాబట్టి 5 ఇక్కడ వేయాలనా ఇక్కడ వేయాలనా? దేని కింద వేయాలి? గట్టిగా చెప్పాలి. దేని కింద వేయాలి? బిలో ద 2 రైట్ 5 అండ్ గీత గీయాలి. ఫస్ట్ ఏం చేయాలిగా? ఈ వన్స్ ఉన్నాయి లెక్క పెట్టాలి. వన్స్ ఉన్నాయి ఏంటి లెక్క పెట్టాలి. ఫస్ట్ ఏ సంఖ్యలను లెక్క పెట్టాలి? వన్స్ సంఖ్యలను లెక్క పెట్టాలనా టెన్స్ సంఖ్యలను లెక్క పెట్టాలనా? కాదు, వన్స్ సంఖ్యలను లెక్క పెట్టాలి. వన్స్ నెంబర్స్ ఏమి ఉన్నాయి? వన్స్ నెంబర్స్ ఏమున్నాయి? 0. ఇది వన్స్ అమ్మా. ఓఎని వన్స్. వన్స్ నెంబర్స్ ఏమున్నాయి? 2 + 5 ఎంత మరి? తప్పు. 2 + 5 అమ్మా. ఫస్ట్ 2 వేసుకో. 2 వేసుకో. 2 వేసుకో. 2 ప్లస్ 2 ప్లస్ 2 + 5. ఇక్కడ చూడు, మంచిగా చూడు. ఇలా మంచిగా కూర్చో. 5 వేసుకో ఇక్కడ. 2 + 5 ఎంత? లెక్క పెట్టు, కలిపి లెక్క పెట్టు. 1 2 3 4 5 6 7 2 + 5 ఎంత? గట్టిగా చెప్తలేరు. 7 ఎక్కడ రాయాలి ఇప్పుడు? 7 ఎక్కడ రాయాలి? నువ్వు ఏదేది కూడినావు ఇప్పుడు? మనం ఏదేది కూడినాం? ఇప్పుడు దేన్ని అడిషన్ చేసినాం? నువ్వు దేన్ని కూడినావు అక్కడ? ఇదెంత? 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 ఇవి 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 ఇవి
2 5 ఎక్కడ ఉన్నాయి? ఇక్కడ ఉన్నాయా ఇక్కడ ఉన్నాయా? మరి 7 ఎక్కడ రాయాలి? కూడితే ఎంత వచ్చింది? ఈ రెండింటిని అడిషన్ చేస్తే ఎంత వచ్చింది? 7 ఎక్కడ రాయాలి మరి? దీని కింద రాయాలనా వీటి కింద రాయాలనా? రాయి మరి పెద్దగా. వెరీ గుడ్. ఇప్పుడు ఏం చేయాలి? ఇక ఇక్కడ చూడండి, 1 కింద ఏమన్నా ఉన్నాయా? చూడండి, 1 కింద ఏమన్నా ఉన్నాయా? లేకపోతే ఏంది? 0 అన్నట్టు. ఏం లేదు కదా. అంటే 1 + 0 ఎంత? 1కు 1 వేసుకోవాలి అంతే. 1 వేసుకో ఇక్కడ దీని కింద, చక్కగా దీని కిందనే. ఎంత వచ్చింది ఆన్సర్? ఎంత వచ్చింది? ఇప్పుడు చదువు, 12 ఈక్వల్ టు అకీరా చదివినాకనే చదవండి. మళ్ళీ చదువు గట్టిగా, గట్టిగా. మళ్ళీ ఐడా ఎంత మరి? 17 రాయనా? 4K. ఎంత 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 వచ్చిందమ్మా ఆన్సర్? ఎంత వచ్చింది? ఇక్కడ మళ్ళీ చూడు ఎంత? 12 1s ఎన్ని? 12లో ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? ఒకటే. ఏమేమి ఉన్నాయి? 10s ఎన్ని? 1s ఎన్ని? గట్టిగా చెప్పాలి. ఎవరు చెప్తారు? గట్టిగా చెప్పు. 1s ఎన్ని? వెరీ గుడ్. 12లో 10s ఎన్ని? చెప్పమ్మా. 10s 2. ఇవేంటి? 10s ఎన్ని? 1s ఎన్ని? 1s 2, 10s 1. అర్థమవుతుందా? మరి ఇక్కడ 5లో 10s ఎన్ని ఉన్నాయా? 10s ఏమున్నాయి? 5లో 10s ఉన్నాయా? 1s ఉన్నాయి? ఓన్లీ 1s ఉన్నాయి. ఇది ఒకటే ఉంది కాబట్టి. మా స్కూల్లో చదవని వాళ్ళు అంటూ ఉండరు. హైదరాబాద్లో మౌనిక, హైదరాబాద్లో ప్రైవేట్ స్కూల్లో 1000 ఫీజు కట్టి వచ్చారు ఇద్దరు. మీ 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 నాన్న పేరు ఏందిరా? ఇంటి పేరు? కొండగడుపుల. వీడికి వచ్చిన 1-2 కూడా రావు వీళ్ళకు. ఇప్పుడు అన్నీ ఎత్తారు. చెప్పండి. ఇక 12 + 5 ఎంత ఆన్సర్? రాయండి, బుక్లో రాయండి. ఇక రాసిరా? నెక్స్ట్ ఎవరు చెప్తారు?